అందరికీ హాయ్ అండి. చిక్కుడుగాయ కర్రీ ఎప్పుడు రొటీన్‌గా ఒకేలా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ వీడియోలో చిక్కుడుగాయ కర్రీని నేను ఎలా చేశానో చూపిస్తానండి. ముందుగా ఒక పావు కిలో వరకు చిక్కుడుగాయలు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 మీడియం సైజ్ టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక్కొక్కటి యాడ్ చేయకుండా ఒకసారి ఇలా కలిపి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ముందుగానే ఆయిల్ కూడా ఇందులో వేసి కలిపేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఈ చిక్కుడుగాయలని వేసి 1 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కంప్లీట్ గా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు, కూర అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.